జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి భక్తులందరికీ తెలియజేయడం ఏమనగా, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఈ ఆలయం నందు స్వామివారికి ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేయదలిచాము. అయితే ప్రతి ఒక్క భక్తునికి తెలియజేసేది ఏమి అంటే, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన కాలజ్ఞానం జరగబోతున్నప్పుడు అందరూ కూడా ఆలయానికి రావడం, ఆయన మీద భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పట్టించుకునే నాదుడే లేడు. విశ్వబ్రాహ్మణులు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ ఒక్కరూ స్వామివారి ఆలయానికి ధూపదీప నైవేద్యాల కొరకై సహకరించే వారే లేదు. ఇది నా ఒక్కడి పరిస్థితే కాదు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి అందరూ ఎదుర్కొంటున్న సమస్య. వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయాలు కేవలం ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆలయం కూడా మూతపడి ఉన్నప్పుడు మా చిన్నప్పుడు మేము వచ్చి ఇక్కడ దీన్ని జీర్ణోద్ధరణ చేసుకొని ఇప్పుడు ఆ ఆలయాన్ని కాపాడుకుంటూ పూజల్ని అందిస్తూ ఆయనకి వస్తున్నాం. అంతటి సేవ చిక్కడం నాకు భాగ్యమే. అయితే ఈ యొక్క మఠాన్ని మనం డెవలప్ చేయాలి అని నా సంకల్పం అయితే ఉంది. సంకల్పం అయితే పెద్దదే, కానీ నేను చిన్నవాడిని కాబట్టి భక్తుల సహాయం నేను కోరుతూ ఉన్నాను. అందరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఈ యొక్క ఆలయానికి తమ వంతు సహాయంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపనకై సహాయం చేస్తారని, విరాళాల రూపంలో మీరు స్వామివారి ప్రతి ఒక్క భక్తుడు నిష్కల్మష మనసుతో ఆయన్ని ఆరాధించే ప్రతి ఒక్కడు ముందుకు వచ్చి ఈ యొక్క హెల్ప్ మీరు చేస్తారని కోరుతూ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. గోమాతను రక్షించండి, సదా వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని సేవించి తరించండి. హరి ఓం.